పాలుపడ్డాడు. ఒక కళాకారుడు అనేక మందికి చాలా మోటివేషన్ ఇచ్చిన స్పీకర్ అని చాలా మంది చెప్తుంటారు. మీకు రాజుకి ఎటువంటి సన్నిహితం ఉంది? అదే కాక కారణాలు అయ్యుంటాయి? మేము నేను రాజు 6 ఇయర్స్ అండి. 6 ఇయర్స్ నేను రాజు, శ్రవణ్, సిద్ధు మేమందరం ఒక 6 ఇయర్స్ నుంచి మేము కలిసే ఉంటున్నాము. సో ఇండస్ట్రీలో మేమందరం కలిసి ఒక 6 లాంగ్వేజెస్ 6 ఛానల్స్ పెట్టి దాంట్లో మేము చాలా సాంగ్స్ చేసినాము. సో రాజు కానీ నేను కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. సో 6 ఇయర్స్ కాబట్టి కష్టాలు కానీ ఏదున్నా బట్టలు కానీ ఫుడ్ కానీ మేమే సంపాదించుకునేది, ఏమన్నా మేమే చేసుకునేది. పండుగలకు పోతే అది వేరే ఈవెంట్లో ఉండేది. సో కానీ చాలా బాధాకరం అండి, మా ఫ్రెండ్ కోల్పోవడం చాలా బాధగా ఉంది. చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? ఇట్లా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఛానల్ కూడా అమ్మేసిన పరిస్థితి. ఎందుకు అంత కష్టపడి ఒక ఛానల్ని పైకి దేయాలని అంటే ఎంతో కృషి ఉంటుంది, ఎన్నో డేస్ కష్టపడుతూ ఉంటారు, అనేక వీడియోస్ అనేక టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఛానల్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఆర్థిక ఇబ్బందుల గురించి ఎప్పుడైనా మీతో సంభాషణ చేశారా? నాకు రాజు లాస్ట్ కాల్ నాకు 2 days బ్యాక్ చేసాడు. 2 days బ్యాక్ చేసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు కానీ ఎప్పుడు ఏం షేర్ చేసుకోలేదు. కాకపోతే ఒక మంచి సాంగ్ చేద్దాం లాస్ట్గా మనం ఒకసారి ఇద్దరం కలిసి ఒక మంచి పాట చేద్దామన్న ఆలోచన తప్ప ఆర్థికంగా కానీ ఎప్పుడూ కాల్ చేయలేదు. అంటే మేము ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనీ షేర్ చేసుకుంటాము. మనీ షేరింగ్ అనేది చాలా కామన్ ఫ్రెండ్స్ కాబట్టి. కానీ వాడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, మరీ చనిపోయేంత రీజన్లో అంత కష్టంలో ఇన్ని బాధలలో ఉన్నాడు అని మాత్రం ఎప్పుడు మాకు షేర్ చేసుకోలేదు. నాకు చేసిన లాస్ట్ మాట అదొకటే, మంచి పాట చేద్దాం దిలీప్ అన్నమాట. వాళ్ళ వైఫ్తో కూడా అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత 2 ఏళ్ల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్య వేధింపుల కారణం వల్లనే చనిపోతున్నానంటూ కూడా ఒక వీడియో పెట్టడం అతని గ్యాలరీలోనే దొరికింది. ఇటువంటి మహిళలు నీకు సెట్ అవ్వదు పెళ్ళి అంటూ కూడా తనని సంబోధించాడు. ఎలా చూడాలి ఈ ఘటనని? ఎందుకంటే పురుషులు సాధారణంగా స్ట్రాంగ్ అని అంటారు, మెంటాలిటీ వైజ్ మస్కులైన పవర్ ఉంటుంది అంటారు. మరి ఈ పెళ్ళిళ్ళ విషయంలో పురుషులు కొంచెం వెనకబడుతున్నారా? పెళ్ళిళ్ళకి రెడీగా లేరా? లేకపోతే ఒక చిన్న సమస్య వస్తే చావు ఒకటే పరిష్కారం అని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు మేడం మీరు ఒక మాట ఉన్నారు, నేను ఒక మాట చెప్తాను. అమ్మాయిలే గట్టోళ్ళండి, అమ్మాయిలే చాలా గట్టిగా ఉంటారు, అబ్బాయిలే చాలా సెన్సిటివ్. మీకు తెలియని ముచ్చటది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఎంత చిన్న కష్టం వచ్చినా, భర్త వల్ల భార్యకు ఎట్లాంటివి వచ్చినా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఏడుస్తుంది, నాకు ఇన్ని బాధలు వచ్చినాయి, నా భర్త ఇట్లా చేస్తానని చెప్తారు. కానీ ఒక భర్త వాళ్ళ అమ్మకి చెప్పుకుంటాడా నా భార్య వాళ్ళు ఇట్లా అవుతున్నది, లేకపోతే నేను ఇట్లా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అని? ఎవరు వాడు చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఎక్కి ఏడవలేరండి మగవాళ్ళు, సెన్సిటివ్ ఉంటారు, చాలా సెన్సిటివ్ ఉంటారు. రాజు విషయంలో జరిగింది అదే. ఎందుకంటే వాడు బయటికి చెప్పలేని పరిస్థితి. నేను పెళ్లి చేసుకున్నా, ఈ చిన్న వయసు నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని అమ్మకి చెప్తాడా, నాన్నకి చెప్తాడా? ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి. నేను ఇండస్ట్రీని వదిలేసి బయటకు వచ్చిన, అట్లా అని ఫ్రెండ్స్కి చెప్పలేని పరిస్థితి. ఇట్లాంటి ప్రెషర్లల్లో వాడు తట్టుకోలేక ఈరోజు అది తీసుకోవడం జరిగింది. అండ్ అందరికి చెప్తున్నా, అట్లానే అందరు ఆడవాళ్ళు ఒకలా ఉండరు, కొంతమంది ఉంటారు. అట్లానే అందరు అబ్బాయిలు ఉండరు, కొందరు అలా ఉంటారు. కానీ ఇవాళ మనం రాజు విషయంలో జరిగిపోవడం అనేది చాలా బాధ. ఎందుకని ఇండస్ట్రీని వదిలేసి బయటికి రావడము? ర్యాపిడో కూడా అతను డ్రైవ్ చేస్తున్నట్టు తెలిసింది. అంటే ర్యాపిడో కొట్టడం తప్పు కాదు, కానీ ఒక కళని అదే జీవితం అని అనుకుంటారు కళాకారులు అందరూ. అటువంటిది ఆ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేసి సింగింగ్ చేయకుండా ర్యాపిడో నడిపించడం, ఆ ఫేస్ ఎందుకు? నేను ఒకటి చెప్తానండి. ఎందుకంటే కళాకారులు అనేటోళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా బ్రతుకుతారన్న. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం, పాట చేసినాం, డబ్బులు వస్తాయి. లేదు అంటే ఇన్స్టాలో కొంచెం ఎంతో 1,80,000 నువ్వు పెంచుకున్నావు, ఏదైనా షాపు ప్రమోషన్ కావచ్చు, ఇంకేదైనా ప్రమోషన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఏదో విధంగా బతుకుతారు. కానీ వాడు మానేద్దాం అనుకున్నాడు. అంటే ఆ పర్సనల్ ఇష్యూ నాకు తెలియదు. ఇంట్లో వద్దన్నారా, లేకపోతే ఇంట్లో భార్య యాక్టింగ్ చేయొద్దన్నారా తెలియదు. కానీ వాడు అట్లాంటి డిసిజన్ అయితే తీసుకున్నాడు. నేనేమంటున్నా అంటే అంత మంచి ఆర్టిస్టు సడన్గా ర్యాపిడో అన్నీ మానేసి ర్యాపిడో కొట్టడానికి కారణాలు మీకు కూడా వదిలేస్తున్నా. అది ఇంట్లో వాళ్ళు వద్దన్నారు కావచ్చు. ఏంటంటే ర్యాపిడో సరే ఏ జాబ్ అయినా కూడా ఓకే, అని ఒక సెలబ్రిటీ ర్యాపిడో కొట్టడం అనేది మనం కొంచెం ఆలోచించేది విషయం కాబట్టి సో అట్లాంటి డిసిజన్ తీసుకున్నాం. రాజు మీకు చాలా స్నేహితుడు, చివరి చూపు కూడా భార్య చూసుకోలేకపోయింది అని కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ప్రేమించి పెళ్లి చేసుకోవడము, కలిసి ఉండడము, అటువంటిది భర్త తన కోసమే చనిపోతున్నాను వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా గిల్ట్ కానీ ఏమాత్రం భార్యకు లేదా? మేడం ఒక మాట నేను ఏమంటున్నా అంటే, ఆ అమ్మాయికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నదా, లేకపోతే అసలు బాధగా ఫీల్ అయిందని పక్కన పెడితే, సరే ఇద్దరి మధ్యలో గొడవలు అయినాయి, ఎంత గొడవలైనా మేడం ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎన్ని గొడవలు ఇచ్చినా నీ భర్తే, నీ భార్యనే, సరే అవన్నీ పక్కన పెట్టండి.
ఇప్పుడు అంత అయిపోయింది, మనిషి లేడు, చనిపోయిండు. నువ్వు ఊరికొచ్చి సరే ఎవరైనా కొడతారా, నీకు ఆ భయం ఉన్నదా? 4 దెబ్బలు కొడతారు కావచ్చు, కన్నతల్లు కదా, నేను నమ్మి నీ కొడుకును మీ చేతిలో పెట్టినాం, ఈరోజు మేము కోల్పోయినామని బాధతోటో కోపంతోటో నీ ఒక దెబ్బేస్తారు. దెబ్బేసినంత మాత్రం నీకేమవుతుంది? నీ భర్త ఆడ చనిపోయింది కదా, దాన సంస్కారం వచ్చి చూసి వెళ్ళిపోతుంటివి కదా, అది ఇవాళ కలిసి వేస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకవేళ పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది? లేదు మేడం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మా దగ్గర దొరికినటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే గట్టిగా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీ మీడియా అందరు చూస్తూ ఉన్నారు, సెల్ఫీ వీడియో అయితే ఏదైతే ఉన్నదో అదేవిధంగా ఒక వాయిస్ నోట్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు మెయిన్ అండి, ఇది ఏదైనా కూడా మన కళ్ళ ముద్దుగా ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సార్ వాళ్ళతో మాట్లాడినాం, పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఫర్దర్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాన్ని బట్టి మేము ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాకునే మేము ప్లాన్ చేస్తాం. ఈ జనరేషన్కి ఏం చెప్తారు? అంటే ఎంత కళాకారులైనా భార్యాభర్తలు అనేది చివరి వరకు కలిసి ఉండాలని మన సంస్కృతి చెప్తుంటుంది, అందుకే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అటువంటిది ఒక చిన్న గొడవ వస్తే తీవ్రమైన మానసికంగా ఒత్తిడికి గురయ్యి మనస్తాపం గురయ్యి చనిపోతూ ఉన్నారు చాలామంది. ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ నేను అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే నేను కూడా ఈ జనరేషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు మెయిన్గా మేడం ఇద్దరి మధ్యలో వచ్చేదే మెయిన్ అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్, ఈగోస్, అంతే. ఇంతకు మించి ఇద్దరి మధ్యలో ఏ ఉండవు. ఇప్పుడు ఒకరు తిడితే అప్పట్లో ఉండదంటే ఒకరు భర్త తిడితే భార్య పడేది, ఒకరు పెరుగుతూ ఒకరు తగ్గేది, ఒక మంచి బ్యాలెన్స్ ఉండేది. ఇప్పట్లో ఏందనంటే ఈ జనరేషన్లో ఎవరు పడట్లా. ఇప్పుడు ఈగో ఏడా స్టార్ట్ అవుతుంది అంటే నీ మాట నేను ఎందుకన్నా, నా మాట నువ్వు ఎందుకు. ఎప్పుడైతే ఈగో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో కంటిన్యూ అవుతాయి. ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ కాకపోయినా ఏదైనా కూడా ఇవాళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో నేను అదే చెప్తున్నా, మీరు కలిసి ఉంటారు అనే ఆలోచన మీకున్న, అంటే మీకు ఆ నమ్మకం ఉంటేనే ఉండండి, లేకపోతే విడిపోండి, దట్స్ బెటర్, అంతే. అంతకుమించి ఏం చెప్తాను. మీరు రాజు కోసం ఒక పాట పాడారు, ఒక్కసారి పాడగలరు? పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మో, పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ, పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మో, పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ, పేగు దించి పురుడు పోస్తే భుజము పైనే వాణ్ణి మోస్తే నీ గుండె పైనే తన్ని పోతుండే లచ్చుమమ్మో, రామ సక్కని రాజయ్యేడే లచ్చుమమ్మ, నీ చిన్న కొడుకు ఏడున్నాడే లచ్చుమమ్మ. పాటలో చాలా అర్థం ఉంది. ఖచ్చితంగా రాజుకి న్యాయం జరగాలి. అదే కాకుండా మీరు ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలో ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లవ్ స్టోరీ కానీ, మీ బ్రేకప్ కానీ, ఏం జరుగుతుంది అసలు? దిలీప్ లైఫ్లో ఏం జరుగుతుంది? ఈవెన్ దో ఒక నార్మల్ పర్సనే కానీ, ఒక సెలబ్రిటీయే కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ప్రతి ఒక్కరు వ్యక్తిగత విషయాలలో లవ్ అనేది ఉంటుంది, ప్రేమించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే మేము సెలబ్రిటీస్ ఒక నలుగురికి తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ఎక్స్పోజ్ అవుతున్నాం, కాని దానికి అయిన దానికి అవుతున్నాం, అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు ఒకవేళ ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళ లైఫ్ పరంగా ఎట్లాంటి డిసిజన్ తీసుకున్నా కంపల్సరీ మీకు డిసిజన్ చెప్పే తీసుకుంటారు ఎవరైనా, అంతకుమించి ఏం లేదు. ఈ మధ్య కాలంలో బ్రేకప్కి సంబంధించిన స్టేటస్లు పెడుతున్నారు. అసలు మొన్నటి వరకు మీరు పెళ్లి చేసుకుంటా అన్నారు, అంతా మీరే సోషల్ మీడియాలో పెట్టింది పబ్లిక్గా. మీరు ఒక వీడియో పెట్టారు, చేసిన పబ్లిసిటీ అయిన తర్వాత పెట్టారు. ఇప్పుడు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో? నెక్స్ట్ మీరే విక్టిమ్ అవ్వబోతున్నారు అని కూడా కాంట్రవర్సీ జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం మేడం, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు అడిగే క్వశ్చన్ నాకు ఇబ్బంది ఉంది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వ్యూవర్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రోలింగ్స్ కానీ లేకపోతే దీని గురించి చర్చనీయాంశంగా మారింది కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? మేడం ఇప్పుడు మీ పని మీరు చేయాలా, ట్రోలర్స్ పని ట్రోలర్స్ చేస్తారు, మా పని